అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఈరోజు నేను కువైట్ వాళ్ళకి వచ్చేసి రూబియన్ మావోస్ అయితే చేస్తున్నాను. ఈ రూబియన్ మావోస్ ఏ విధంగా చేస్తాననేది క్లారిటీగా అయితే చెప్తాను. మీరు కూడా చేసుకోవాలనుకుంటే కనుక ఈ విధంగా అయితే చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. దీనికి వచ్చేసి ఎండు రొయ్యలు, పొచ్చి రొయ్యలు, అలాగే పెసుళ్ళు, బియ్యము, అలాగే సిమెంట్ ఆకు, కుస్బరా ఆకు, అలాగే దీంట్లో వేసే మసాలాలు వచ్చేసి గరం మసాలా, అంటే పసుపు, మిరియాల పొడి, జీలకర్ర పొడి, యాలకల పొడి, లవంగాల పొడి ఇవైతే వేస్తాను. తగినంత ఉప్పు. నేను వచ్చేసి 2 కప్పులు అయితే కన్నా పెస్తులు అయితే తీసుకున్నాను. 2 కప్పులు అయితే కన్నా బియ్యం అయితే తీసుకున్నాను. ఒక 2 పిడికెళ్ళు అయితే కన్నా ఒట్టి రొయ్యలు అయితే తీసుకున్నాను. ఈ ఒట్టి రొయ్యలు బాగా కడిగేసి చేప అయితే ఉడకబెట్టేసుకుంటాను. ఒక 5 నిమిషాలు ఉడకబెడితే సరిపోతుంది. అలాగే వచ్చేసి పచ్చి రొయ్యలు కూడా ఒక కొంచెం పసుపు వేసేసి ఉడకబెట్టుకుంటే సరిపోతుంది. ఇది కువైట్ వాళ్ళు మా ఇంట్లో వాళ్ళకైతే కానీ చాలా ఇష్టంగా అయితే తింటారు. మీరు కూడా చేయాలనుకుంటే కానీ ఈ విధంగా చేయండి. నేను అన్నంలో వేసేటప్పుడు అయితే కానీ మసాలాలు ఏం వేయను. ఒకవేళ మీరు వేసుకోవాలనుకుంటే నేను చెప్పిన మసాలాను వేసుకొని టమోటా పేస్ట్ ఒక 2 స్పూన్ల మీద వేసుకుంటే సరిపోతుంది. ఎండు రొయ్యలు అయితే ఫస్ట్ ఉడకబెట్టాను కదా, ఉడకబెట్టేసి అవి ఉడగొట్టేసాను. తర్వాత వచ్చేసి పచ్చి రొయ్యలు కూడా కొంచెం పసుపు వేసి ఉడకబెట్టేసి అవి కూడా వడగట్టేస్తాను. తర్వాత వచ్చేసి ఇప్పుడు అన్నం చేసేదానికి వచ్చేసి నూనె వేసి ఎర్రగడ్డలు వేస్తాను. ఎర్రగడ్డలు వేసి ఒక రవ్వ మగ్గిన తర్వాత ఎండు రొయ్యలు కూడా వేస్తాను. ఎండు రొయ్యలు వేసిన తర్వాత సిమెంట్ ఆకు కూడా వేసి, అలాగే మనం నానబెట్టుకునే పెసుళ్ళు, బియ్యము అలాగే వేసి సరిపడా ఎసురు వేసేసి నాకు ఎంత కరెక్ట్గా కావాలనో బియ్యానికి నీళ్ళు అన్ని వేసుకుంటాను. ఒకవేళ మీకు అందాజు కావాలనుకుంటే కన్నా ఒక బియ్యానికి 1.5 వేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ అయితే వేయద్దండి, మళ్ళీ ఎక్కువ వేస్తే కన్నా ఇది పెసులు కాబట్టి బాగా పిస అయిపోతుంది. అందాజుగా చూసుకోండి. నేను వేసిన విధంగా అయితే కన్నా మీరు కూడా చూసుకొని అదే విధంగా వేయండి. అన్నం ఊరికే బియ్యం మునిగితే సరిపోతుంది అంతే. తర్వాత వచ్చేసి రొయ్యలు ఏ విధంగా వేయించుకోవాలంటే ఫస్ట్ నూనె వేసి ఎర్రగడ్డలు వేసి, ఎర్రగడ్డలు కొంచెం రొయ్యలు వేసేసి, రొయ్యలు మనం ఎండు రొయ్యలు వేసి కొంచెం మగ్గిన తర్వాత ఎర్రగడ్డలు వేస్తాను. నేను చూపించినాను కదా అన్నం అయితే నీట్గా వచ్చేసింది. ఎండు రొయ్యలు అవన్నీ బాగా కొంచెం మగ్గినాక నూనెలో ఈ నేను చెప్పిన మసాలాలు అయితే కానీ వేసేస్తాను. ఆ తర్వాత వచ్చేసి ఒక 2 స్పూన్లు వచ్చేసి టమోటా పేస్ట్ వేస్తాను. అలాగే వచ్చేసి ఒక 2 స్పూన్లు వచ్చేసి చింతపండు పేస్ట్ అయితే వేసేస్తాను. వేసి బాగా కలపెట్టేసి ఉప్పు తగినంత వేసుకోవాలి. తర్వాత వచ్చేసి కొత్తిమీర వచ్చేసి బాగా ఒక 2 పిడికెల మీద వేసి ఇది తీసుకెళ్ళి మనం అన్నం రెడీ అయింది కదా, అన్నం పైన వేసేస్తాను. మీరు అన్నంలో కూడా నేను చెప్పిన మసాలాలు వేసుకోవాలంటే వేసుకోండి, టమాటో పేస్ట్ కూడా వేసుకోవాలంటే వేసుకోండి. మా ఇంట్లో వాళ్ళకి ఇష్టమని చెప్పేసి వేయలేదు. ఈ రొయ్యలు వచ్చేసి అక్కడ అన్నం పైన పెట్టేస్తాను. అన్నం అయితే రెడీ అయిపోయింది. తర్వాత వచ్చేసి నేను దీంట్లోకి వచ్చేసి డక్కోస్, ఇస్బారా డక్కోస్ అయితే చేస్తాను. ఇస్బారా డక్కోస్ అంటే చింతపండుతో చేస్తాను. చింతపండు బాగా గుజ్జుగా కలిపేసి అది ఒక బొకలిన్లో వేసేసి వడగట్టేసి దాంట్లో ఏమీ కానీ రాకోకుండా వేస్ట్ అనేది. తర్వాత వచ్చేసి దాంట్లో ఒక తెల్లగడ్డ, ఒక పచ్చిమిరపకాయ కట్ చేసేసుకొని అది డక్కోస్ వచ్చేసి లైట్గా గోరువెచ్చగా మనం పొయ్యి మీద పెట్టేసి చాలు, డక్కోస్ అయితే రెడీ అయిపోయినట్టే. చూశారు కదా నేను వంట చేసినది.